శ్రీ మాతృభ్యో నమః, శ్రీ పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి. ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి, నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. హలో ఎవ్రీవాన్. వృషభ రాశి వారికి ఏకాదశి శని సంచారం వలన 2025 మార్చి 29 నుండి 2028 ఫిబ్రవరి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కంటక శని పీరియడ్ ఇంకొక 1 మంత్లో అయిపోబోతుంది. అసలు శనిదేవ్ 3, 6, 11 స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే 3, 6, 11లో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. అసలు మీకు ఒక డార్క్ సీక్రెట్ చెప్పనా అండి, ఏ గ్రహమైనా సరే మంచి చెడు 2 ఫలితాలు ఇస్తుంది. చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచి ఇవ్వదు. అది శుభగ్రహాలైన గురు శుక్రులైనా సరే. కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి? జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్. ఎస్, నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు, నెలలు, మహా అయితే 12-18 నెలలు తీసుకుంటాయి అంతే. కానీ శనిదేవ్ ఇంచుమించు 3 సంవత్సరాలు తీసుకుంటారు. అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది. మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా మూవ్ ఆన్ అయిపోతాం. బట్ శనిదేవ్ మనకు మంచో చెడు ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది. ఒకే ఎమోషన్తో ఎక్కువసేపు ఉంటే విసుగు, అసహనం, ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు, భయం కూడా వచ్చేస్తుంది. అందుకే శనిదేవ్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్వతహాగా మనిషికి సంతోషం, ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి, బాధ, కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు. అది మానవ సహజం. కానీ శనిదేవ్ దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఎక్కువసేపు సతాయిస్తారు, బాధ పెడతారు. ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు. మనకి ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే, సంతోషం వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా? అడగం కదా. బట్ కష్టం, బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం. సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. కోపం కూడా వస్తుంది. దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి. మనిషి ఇలా కష్టాలు కొలిమిలో నలిగితే అసలు ఎందుకీ బాధ, ఈ కన్నీళ్ళు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదులుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు. ఈరోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అవి మిమ్మల్ని సమాధానపరిచి మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా. అసలు మీకు ఏకాదశి శని వల్ల వచ్చే లాభ నష్టాలు తెలుసుకునే ముందు గత 2-3 సంవత్సరాలలో కంటక శని వల్ల మీకు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. అవి మీకు ఎంతవరకు జరిగినాయో ఒకసారి చూడండి. మీకు వర్క్ స్ట్రెస్ ఎక్కువైందా? మీ గుర్తింపు, రికగ్నైజేషన్, నేమ్ అండ్ ఫేమ్ విషయంలో మీరు కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసిన తర్వాత మీకు మంచి గుర్తింపు దొరికిందా? మీరంటే ఏంటో, మీ క్యాపబిలిటీ ఏంటో మీ శత్రువులకి, అలాగే మీతో ఉన్న వారికి తెలిసే ఉంటుంది కదా. జస్ట్ థింక్ వన్స్. మీరు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసి, అనుకోని సంఘటనలు ఫేస్ చేసి చాలా సమర్థవంతంగా అన్నిటిని ఎదిరించి మీరు నిలబడ్డారా? ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయితే ఇంటిలో ఎన్ని మాట పట్టింపులు, యుగో ఇష్యూస్ వచ్చినా, చాలా నచ్చని వాటిని మీరు డీల్ చేయాల్సి వచ్చినా మీరు ధైర్యంగా అన్నిటినీ తట్టుకుని ఫేస్ చేసి మీరంటే ఏంటో నిరూపించుకున్నారా లాస్ట్ 2-3 ఇయర్స్లో? ఇన్ కేస్ మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీ క్యాపబిలిటీ ఏంటో బయటకి వారు మనసులో మాత్రం అనుకునే ఉంటారు. ఇది మీరు కొంచెం సెన్స్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మీరు జాబ్ చేస్తే, అలాగే బిజినెస్ విషయంలో కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తూ, చాలా స్ట్రెస్ హ్యాండిల్ చేస్తూ అనుకునే సాధించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు. అలాగే వృషభ రాశి బిజినెస్ చేసేవారు మీకు లాభాలు వచ్చినట్లే వచ్చి అవి చేతికి అందకుండా పోయాయా? లేదా అనవసర ఖర్చులు ధన నష్టం చూపిస్తుంది. వచ్చిన డబ్బులు నిలుపుకోలేని ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి.
వృషభ రాశి వారికి లాస్ట్ 2-3 years ఇట్లా అయ్యింది. కొత్తగా బిజినెస్ పెట్టి ఖర్చులు ఎక్కువయ్యి నష్టపోయిన వారు ఎంతమంది ఉన్నారండి మీలో? అలాగే అబ్రాడ్ నుండి ఇండియా వచ్చేసిన వారు ఎంతమంది ఉన్నారు మీలో? అలాగే భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వచ్చి మీ మధ్య గ్యాప్ చాలా వచ్చి ఉంటుంది లాస్ట్ 1 year లో మరీ ఎక్కువగా. అండ్ మీ రొమాంటిక్ లైఫ్ కి కాస్త ఇబ్బందిగానే ఉండుంటది. సరిగ్గా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండొచ్చు. ఆరోగ్యం మీకు సరిగ్గా సహకరించడం లేదు కూడా. విపరీత పని ఒత్తిడి, మానసిక భయంతో మీరు ఇబ్బంది పడుతుంటారు కూడా. కానీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బులైతే మాత్రం అందుంటాయి. ఎవరో ఒకరు సపోర్ట్ ఇచ్చుంటారు ఫినాన్షియల్లీ. కానీ మానసికంగా ఆరోగ్యపరంగా అయితే మాత్రం నలిగిపోయి ఉంటారు. కొత్తగా పెళ్ళైన వారైతే మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసినంత రోజీ లైఫ్ మీకు కనపడకపోవచ్చు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువై ఉండొచ్చు. అలాగే వర్క్ ఎక్కువయ్యి ఇంట్లో టైం ఇవ్వలేకపోవడం వల్ల గొడవలు అయ్యి ఉండొచ్చు. లేదా ఇంట్లో కన్నా వర్క్ లో బెటర్ అనిపించవచ్చు కూడా. ఎందుకు ఇంత నెగిటివ్ జరిగిందంటే నేను యాక్చువల్లీ ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. శనిదేవ్ ఆస్పెక్ట్స్ అన్ని శత్రు రాశులపై ఉండడం వల్ల మీరు నిజంగా చాలా ఇబ్బంది పడిపోయారని అర్థమైంది. ఒకవేళ మీకు మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరిగితే మీకు ఇంత నెగిటివ్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఉండదు. ఒకవేళ మీ జన్మ జాతకం కూడా మీకు సపోర్ట్ చేయకపోతే లాస్ట్ 2-3 years నుండి మాత్రం నిజంగా మీరు మానసికంగా నలిగిపోయి ఉంటారు. ఓవర్ వర్క్, నిద్రలేని రాత్రులు, వైవాహిక జీవితంలో బిజినెస్ వల్ల, జాబ్ వల్ల ఈ ఏరియాస్ లో ఎక్కువ స్ట్రెస్ పడి ఉంటారు. అలాగే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నవారు కూడా కొంచెం సఫర్ అయ్యారు. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ వృషభ రాశి వారు కంటక శని వల్ల ఇలాంటి విషయాలు డీల్ చేసి ఉంటారు గత 2-3 సంవత్సరాల్లో అనుకుంటున్నాను. ఇది నిజమైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నా రీసెర్చ్ పర్పస్ కి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫలితాలు మీకు సరిపోలకపోతే కంటక శని ప్రభావం కన్నా మీ జన్మజాతక ప్రభావం మీపై ఎక్కువ ఉన్నట్లు. సో ఈ వీడియో చూసినా మీకు పెద్దగా యూజ్ లేకపోవచ్చు. సో మీరు ఇక్కడితో ఆపేయచ్చు, ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయితే ఇట్స్ నాట్ గుడ్. ఒకరి టైం అండ్ మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వేస్ట్ చేస్తే అది మన జన్మ జాతకంలోనే కాలసర్ప దోషాలు అవుతాయి. శనిదేవ్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్పిన మిస్ మ్యాచ్ అయితే పాస్ట్ లో జరిగినాయి మీరు ఈ వీడియో చూడకపోవడమే బెటర్. ఇన్ కేస్ మ్యాచ్ అయితే మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే ఇంకా మంచిగా ప్రిడిక్ట్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు శని ఏకాదశ లాభస్థాన సంచారం వలన ఏం జరుగుతుందో వచ్చే 3 సంవత్సరాలు తెలుసుకుందాం. లాభస్థానం కదా, అన్ని ప్రాఫిట్సే అనుకుంటున్నారా? జర్నీ స్మూత్ గా ఉంటే ఆయన శనిదేవ్ ఎందుకు అవుతారండి? లాభాలు ఇస్తారు, కానీ ఎప్పుడు ఇస్తారో, ఎలా ఉంటే ఇస్తారో మీరు తెలుసుకోవాలి. మీరు వచ్చే 3 సంవత్సరాలు ఎక్కువ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి ఏం చేయాలి, అలాగే సంతాన విషయంలో ఎక్కువ డీల్ చేయబోతున్నారు, ఇలా ఉంటాయన్నమాట మీ థాట్స్ అన్ని. ఇక్కడ మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి, శని ఏకాదశంలో ఉన్నంత మాత్రాన అన్ని రాశులకు లాభాలు ఇచ్చేయరు. శనిదేవ్ ఉన్న రాశి, ఆయన చూసే రాశులు బట్టి ఫలితాలు మారిపోతాయి. అలాగే ప్రస్తుతం మీ జన్మ జాతకంలో జరిగే దశ అంతర్దశలు బట్టి కూడా ఫలితాలు మారిపోతాయి. మీకు మీనరాశిలో ఉన్న శని ఎంతవరకు ఏ విషయంలో లాభం ఇస్తారో, ఏ విషయంలో ఛాలెంజెస్ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీ హెల్త్ సెట్ అవుతుందండి. మిమ్మల్ని మీరు మార్చుకోబోతున్నారు, సెల్ఫ్ కేర్ పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు బద్ధకంగా మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉంటే శనిదేవ్ మీరు మారే వరకు మిమ్మల్ని వదలరు. మార్క్ మై వర్డ్స్, మీరు ఎంత మారబోతున్నారో మీరే చూడండి. మీరు లావుగా ఉంటే డెఫినెట్లీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి మీరు థిన్గా అయ్యేలా చాలా పాజిటివ్గా మీ ప్రయత్నాలు ఉండబోతున్నాయి. మీ హెల్త్ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. మీ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ కూడా మారబోతుంది. అది ఎక్కువ మంచిగా మెచ్యూర్డ్గా మారబోతుంది. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అండ్ ఆల్ కొంచెం కష్టపెట్టాక మాత్రమే మీకు పిల్లల విషయంలో మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ పిల్లలు ఉన్నారో వాళ్ళకు మీరు డబ్బులు ఇచ్చి లేదా ప్యాంపర్ చేసి లేదా మీరు బిజినెస్ లాభాలు డబ్బులు వేటలో పడి వారిని పట్టించుకోకపోవడం వల్ల మీ పిల్లల జీవితంలో విలువైనవి కోల్పోయే అవకాశం ఉంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. ఇలాంటివి మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే మనిషి స్వతహాగా మంచి మాటలు వినడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే జీవితంలో మనం ఆల్రెడీ కొన్ని విషయాల్లో నిరాశతో ఉంటాం. అందుకే రాబోయే కాలంలో అయినా మంచి జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తాం. ఆ ఆశను చాలా మంది క్యాష్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు.
నిజానికి పరమ పవిత్రమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా తప్పుగా వాడుకుంటున్నారు. అందుకే నేను మీకు వినడానికి కష్టంగా ఉన్న నిజమే చెప్పి మోటివేషన్ ఇవ్వడానికి అండ్ జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజాన్ని భరించే వారికి మాత్రమే భవిష్యత్ తెలుసుకునే అర్హత ఉంది. ఇది కొంచెం కష్టమైన గుర్తుపెట్టుకోండి. సో వృషభ రాశికి లాభస్థానంలో ఉన్న శని డబ్బులు ఇస్తే సంతానం విషయంలో ఇబ్బంది చూపే అవకాశం ఉంది. ఇది కాదనలేని సత్యం. సో బీ కేర్ఫుల్, అంతే. కంగారు పడద్దు, కేర్ఫుల్గా ఉండండి. కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వమని చెప్తున్నా అంతే, మీ కిడ్స్ కోసం. అలాగే వృషభ రాశి లవ్ బర్డ్స్, మీకు కూడా లవ్ లైఫ్ లో చాలా లెసన్స్ ఎదుర్కోబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని మీరు మార్చుకుంటారో, ప్రేమ కోసం, మీ లవర్ కోసం మీరు మారతారో, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ప్రేమ కోసం నిలబడతారో వారికి జీవితంలో ట్రూ లవ్ దొరుకుతుంది. మిగిలిన వారికి వచ్చే 3 సంవత్సరాల్లో చాలా చేదు గాయాలు అయితే మాత్రం తగిలే అవకాశం ఉంది. సో మీ లవ్ లైఫ్ లో ముందుగానే లవ్ లో పడేటప్పుడు కానీ, ఆల్రెడీ లవ్ లో ఉన్నవారు కానీ పాజిటివ్ గా థింక్ ఛాలెంజెస్ రాబోతున్నాయని మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఎప్పుడు రోజీ డ్రీమ్స్ తో ఉంటే సరిపోదు. ఒకసారి జీవితం హార్ష్ లెసన్స్ కూడా నేర్పిస్తూ ఉంటది. అలాగే కొత్తగా అనుభవం లేకుండా ట్రేడింగ్ అండ్ న్యూ బిజినెస్ చేసేవారు లాభస్థానంలో శని ఉంది మనకేంటని అజ్ఞానంతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తో, మిడిమిడి జ్ఞానంతో మొదలు పెడితే మీకు దశమంలో రాహు కూడా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఉన్న పేరు డబ్బులు పోయి, అప్పులైపోయి, బ్యాడ్ నేమ్ వచ్చి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది కమింగ్ 1.5 year లో. సో జాగ్రత్త. మరి లాభాలు ఎవరికి వస్తాయంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, కొత్తగా నేర్చుకుంటూ, మీలో ఎవరైతే విజయం కోసం నిజాయితీగా ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారో వారు మాత్రం కుంభస్థలం కొట్టబోతున్నారు. అసలు మీకు మీరు ఊహించని మంచి జరగబోతుంది. ఇప్పుడు మీరు కొనే ఇల్లు, బంగారం, ల్యాండ్స్ ఏదైనా సరే మీతో అలా ఉండిపోతుంది అంతే, అవి పోవు. మరి శని పరీక్షలు పెట్టాక వచ్చిన ఫలితం ఇంత అద్భుతంగా ఉంటదన్నమాట. ఎంత బాధపడ్డామో అంత కాలర్ ఎగరేసి తిరుగుతాం. సో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటే, మీరు ధర్మబద్ధులైతే, ఇంకా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి, కష్టపడడానికి మీరు రెడీగా ఉంటే కమింగ్ 3 years లో మీరు కోరుకునే కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అండ్ మీరు ఊహించని గొప్ప విజయాలు కూడా మీరు అందుకుంటారు. జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు డెఫినెట్లీ జాబ్ వస్తుంది. ఫేమ్, గుర్తింపు, ప్రమోషన్ కోసం మీరు ఎదురు చూస్తుంటే అది కూడా వస్తుంది. మీరు ఊహించని రీతిలో వస్తుంది. స్టార్టింగ్ 1.5 year కొంచెం కాస్త కంగారు పడతారు, స్ట్రెస్ ఉంటుంది. బట్ మీకు చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే మాత్రం జరగబోతున్నాయి. మీ జాబ్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ విషయంలో మీకు గుర్తింపు చాలా బాగా రాబోతుంది. కానీ చెప్తున్నాను కదండి, లవ్ లైఫ్ అండ్ పిల్లల విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కోరికలు డెఫినెట్ గా నెరవేరుతాయి. అనుకోని సంఘటనలు, ఛాలెంజెస్ ఎదుర్కొంటూ మీ సక్సెస్ జర్నీ మీరు రాయిపోతున్నారు అనమాట. ప్రాసెస్ మాత్రం ఈజీగా ఉండదు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ వృషభ రాశి వారికి తిరుగులేదని చెప్పారని లేనిపోని ఆస్తో దయచేసి ఆఫ్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు. ముందే చెప్పాను, అందరికీ లాభస్థానం శని సంచారం ఫలితం ఒకేలా ఉండదు. వృషభ రాశి వారికి శని బాధకాధిపతి కూడా, మీరు అది మర్చిపోకూడదు. మీకు యోగం అండ్ బాధ రెండూ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మనం తెలివిగా ముందే తెలుసుకోవాలి ఏ విషయంలో యోగం వస్తుందో, ఏ విషయంలో బాధ వస్తుందో. బాధ వచ్చే విషయాల్లో ఎక్స్పెక్టేషన్ తగ్గించుకుని ఉండాలి, అప్పుడు తక్కువ బాధపడతాం. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. సో మీకు యోగం ఎక్కడి నుండి వచ్చే అవకాశం ఉందంటే, మీ తండ్రి లేదా తాతల స్థిరాస్తుల నుండి మీకు లాభం వస్తుంది. పక్కా మీకు ఆస్తి గొడవలు ఉంటాయి, క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు డెఫినెట్లీ మీరు కోర్టు కేసెస్ ఇలాంటి విషయాల్లో ఎప్పటి నుంచో మీరు డీల్ చేస్తుంటే, మీరు ధర్మంగా డీల్ చేస్తుంటే మీకే వస్తుంది ఆస్తి, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ మీరు ఆ వచ్చిన తర్వాత డబ్బుని అచ్చేస్తూ ఎక్కడైనా మీకు తెలియని చోట ఇన్వెస్ట్ చేసి మాత్రం పోగొట్టుకుని బాధపడద్దు. అలాంటి ఛాన్స్ మాత్రం చాలా ఉందని చెప్తున్నా. ఎందుకంటే మీకు శని బాధకాధిపతి కూడా. అలాగే మీకు ఇష్టమైన పెద్దవారు, మీ కుటుంబ సభ్యులు మీకు దూరం అయితే భౌతిక పరంగా మీకు పిల్లలుగా పుట్టే అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకంలో మీకు పూర్వీకుల సంతానంగా రావాలని రాసుంటే, అలాగే చదువుకున్న స్టూడెంట్స్ కొంచెం ఎక్స్ట్రా అట్రాక్షన్స్ మీరు తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ వచ్చే సంవత్సరంన్నర. లేదంటే స్టడీస్ లో గ్రోత్ ఉండకపోవచ్చు, బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే లైఫ్ లాంగ్ మీతో ఉండే ప్రాఫిట్స్, బంధాలు, ప్రేమ, పిల్లలు, గుర్తింపు సంపాదించుకునే గోల్డెన్ పీరియడ్ ఇది నిజంగా. కానీ గుర్తుపెట్టుకోండి, మీకు శనిదేవ్ యోగకారకుడు, అలాగే బాధకాధిపతి కూడా. కష్టం సుఖం రెండూ ఇస్తారు. అప్పుడు మీరు తెలివిగా ప్లాన్ చేయాలి, తక్కువ కష్టం ఎక్కువ సుఖం వచ్చేలాగా. దానికి గాను మిమ్మల్ని మీరు ఒక శిల్పంలా మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు. ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు, మనసు మారం చేస్తుంది.
కొంచెం స్మూత్ గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం. కానీ శనిదేవ్ గారం చెయ్యరు. స్కూల్లో లెక్కల మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు. సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లమ్ ని బోర్డ్ పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు. బోర్డ్ పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు. అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం. టెన్షన్ వస్తా ఉంటది. సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి. ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి? కంగారు పడకూడదు. ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి. ఇక్కడ మీకు మన సనాతన ధర్మం యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం, వినండి. దానివల్ల మీకు అసలు ఏళ్ళాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు. ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా? ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటది. సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని, ఇచ్చిన మాటను, తీసుకున్న ఎమోషన్స్ అన్నిటినీ తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట. పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పూర్వజన్మలో ఎవరికైనా తీరని అన్యాయం చేస్తే, ఒకరి సొమ్ము తినేస్తే, అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షిణంగా వదిలేస్తారు. ఆ మనోవ్యత భరించడం చాలా కష్టం. కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా. ఇది పూర్వ జన్మ శత్రువులు, నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని. అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే, ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు లేదా భార్య లేదా భర్త లేదా సంతానం లేదా స్నేహితులు, ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు, నిన్ను కాపాడుకుంటూ వస్తారు. ఇలా అసలు కర్మ సిద్ధాంతం, గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యంగా ఉంటాయి. నిజంగా ఇవి అందరూ తెలుసుకోలేరు. ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి. అందులో శనిదేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం. ఆయన కర్మకారకుడు, ధర్మబద్ధుడు, సూర్యపుత్రుడు, యముడికి సోదరుడు, ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్. జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు. ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు. ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని, టైంని, మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని, మనకి ఇష్టం లేని మూమెంట్స్ ని మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయన పరీక్షలు పెడతారు, పేషెన్స్ నేర్పిస్తారు. బంధం విలువ, కాలం విలువ, బాధ్యతల విలువ, డబ్బులు విలువ తెలిసేలా చేస్తారు. ఒక్కోసారి ఏడుపు వస్తుంది, తట్టుకోలేం. జీవితం అంటే విరక్తి వస్తుంది. ఎందుకో తెలుసా? అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండు. మరి ఎందుకో తెలుసా? జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను. నిజంగా నా లైఫ్ టైం రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా. భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు. ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే, నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను ఆ మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను. సుఖాలు, ప్రేమ, భవబంధాలు, సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను. దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు. ఫస్ట్ పూజలు అంటాడు, తర్వాత జపాలు, హోమాలు, ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు. అయినా ఫలితం రాక, తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు. సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తాను ఎక్కడి నుండి వచ్చాడు, అసలు తనకే ఎందుకింత బాధ, తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను. వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను. వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను
అని ఒక చోట చెప్తారండి కృష్ణ భగవాన్. సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం. అర్థమైందా అండి? అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు. మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం. మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు, ఊహ కూడా అందదు. మీలో ఎవరు ఆ ఉత్తములో నిర్ణయించేది ఎవరో తెలుసా? ఆ బాధ్యత శనిదేవుడి. ఆయన కష్టాలు పెట్టినప్పుడు, మీకు బాధ కలిగించినప్పుడు, అసలు ఇదంతా కాదండి. మీ వయసు ఇప్పుడు ఎంత? ఒక 25, 30, 35, 40, 45, 50, 60, 65. మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా, బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ, మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ, దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా, ఆస్తిని దోచుకోకుండా, లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా, అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ, తోబుట్టువులకు అన్యాయం చేయకుండా, వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంతమంది మీలో ఉన్నారు చెప్పండి? మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం, అవి కౌంట్ చేసుకోవద్దు. ఎవరైతే ధర్మంగా ఉంటున్నారో, మీకు బాధ వచ్చినా క్యారెక్టర్ని విలువల్ని వదులుకోవడం లేదో, శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చినా నీతికి మీలో ఎంతమంది నిలబడ్డారో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు. మీ జీవుడికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు. అది ప్రేమ, తోడుండే బంధమా, డబ్బా, ఇల్లా, కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, శని ఇచ్చే మంచి మీ ఊహకు అందదో. ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొంతమందిని చూసే ఉంటారు, ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు ఎప్పటికీ అమ్మరు, అలా ఉండిపోద్ది అనమాట. కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి, ఎదుర్కోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి. భర్తను కోల్పోయినా, తన పిల్లల్ని కోల్పోయినా ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు. అడుగడుగున శనిదేవ్ ఆమెకు పరీక్షలు పెడుతూనే ఉన్నారు. చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట, జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు, బంధాల్ని పెంచుకోవద్దమ్మా, అవి దూరం అయితే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని. ఎన్ని గాయాలు అయ్యుంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే. కానీ ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కాలం, విధి తనని జీవన పర్యంతం చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు. ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 150 కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి? ఒక్కసారి మన అహంసాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకు సంబంధించిన వీడియో చేశాను, ఐ థింక్ 1, 2. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే కాదు, లవ్ టిప్స్, మ్యారేజ్ టిప్స్, కర్మ రహస్యాలు, డివోర్స్ డ్రామా సొల్యూషన్, లక్ టిప్స్, ఇలా అన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ గా పెట్టాను. చూస్తూ ఉండండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా. డోంట్ వర్రీ, అంతా మంచి జరిగింది. బీ స్ట్రాంగ్. శని ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, మీ చార్ట్స్. సో అందరూ నా దగ్గరికి కన్సల్టేషన్ రాలేరు కదా. సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను, అవి ఫాలో అయితే చాలు. మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా, ఫస్ట్ వినండి. ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి. లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఇలాంటివి అనమాట. అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం మానేసి వేరే వారికి, లేని వారికి, హోమ్లెస్ పీపుల్కి ఇస్తూ ఉండండి. అండ్ టైం వేస్ట్ చేయడం మానండి. గాసిప్స్ చెప్పుకోవద్దు, తక్కువ మాట్లాడండి, ఎవరిని నిందించొద్దు. ఆహార నియమాలు పాటించండి. కొంచెం మొబైల్లో స్క్రోలింగ్స్ లాంటివి తగ్గించి మీ ఇష్టదైవం పాటలు వింటూ ఉండండి. ఇవేమి సిల్లీ టిప్స్ కాదండి, క్రమశిక్షణ. ఏదైనా సరే ఈ 3 సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇవి చేయటం వల్ల మీకు రాబోయే బాధలు, నష్టాలు, కష్టాలు, అప్పులు, అవమానాలు, కొంచెం నెగిటివ్ ఎనర్జీ, మనోవ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది. మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా, మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో. అక్కడ వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కొంచెం కోల్డ్గా, హార్ష్గా బిహేవ్ చేస్తారు. అది తట్టుకోలేరు అనమాట.
అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి. ఎవరైతే భయపడి ముందుగానే మారతారో, జాగ్రత్తగా ఉంటారో, ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో, పరనింద చెయ్యరో, బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో, వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు, ముచ్చట పడతారు. ఆయన ధర్మబద్ధుడు, ఉన్నది గురువింట్లో. కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష. మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట. బాధ అయితే తప్పదు, కానీ బాధ తీవ్రత తగ్గుతుంది. ఇది సత్యం. ఎందుకంటే పరాశర మహర్షి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి. కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి, అంతే తప్ప భయపడొద్దు, డల్ అయిపోవద్దు. పోరాడాలి మనిషి అన్నాక. అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు. డైలీ పక్షులు కాసిని బియ్యం వేస్తుండండి, మీకు మనోధైర్యం, పుణ్యం పెరుగుతుంది. అలాగే గోధుమ పిండిని బాల్స్గా చేసి చేపలకు పెట్టండి. ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్లో వేయండి. దానివల్ల మీకు ఆరోగ్యం, మానసిక ధైర్యం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శని భగవాన్ పూజలకు లొంగరో, మార్పుకి క్రమశిక్షణకే లొంగుతారు. మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది, వినండి. మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు. ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ని ఫేస్ చేయండి. కష్టం వచ్చిందా భరిద్దాం, మనకేం కష్టాలు కొత్త కాదు కదా. సరెండర్ టు గాడ్. కాలాన్ని, విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం. ఓటములు ఒప్పుకోవద్దు, భయపడొద్దు. ఎవరో తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం. మీకు తోడుగా 4 మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన అహంసాక్షి ఛానల్ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ని మనం కాపాడుకుందాం. అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. సో ఎవరు టెన్షన్ పడొద్దు. ఈ 3 సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది. బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్. ఇక్కడ మీకు ఒక అఫర్మేషన్ ఇస్తాను, ఇది డైలీ రాస్తూ ఉండండి. శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది. నా మనసు ప్రశాంతంగా, ధైర్యంగా ఉంటుంది. దేవుని ఆశీస్సులు నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి. ఈ అఫర్మేషన్ మీరు డైలీ రాస్తా ఉండండి. ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది. గుడ్ లక్ అండి. అండ్ ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన అహంసాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇది మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఆసమ్ 3 years జర్నీ. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.